మీరు బ్యాంకు లోన్లు తీసుకున్నారా లేదా క్రెడిట్ కార్డ్స్ మీ దగ్గర ఉన్నాయా? సో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఒక లోన్ తీసుకున్నారు బ్యాంక్ నుంచి. ఆ బ్యాంకు లోన్ తీసుకునేటప్పుడు మీకు ప్రాసెసింగ్ ఫీ అని, ఆ ఫీ అని, ఈ ఫీ అని చెప్పేసి మీ దగ్గర దానిలో మళ్ళీ ఇన్సూరెన్సులు అని చెప్పేసి ఓవరాల్గా అయితే బ్యాంకులు మనకు అంటగడతాయి. అంటగట్టిన తర్వాత మళ్ళీ ఓకే, మీరు ఏదో కష్టపడి చచ్చొచ్చాడో ఏదో చేస్తూ మొత్తం మీద ఈఎంఐలు కడుతూ వెళ్తున్నారు. పొరపాటున ఒక ఈఎంఐ బౌన్స్ అయిందనుకో, దాని మీద పడే ఛార్జీలు ఎంత ఉంటున్నాయి. సో ఈఎంఐ బౌన్స్ అయినందుకు ఏదైతే సోర్స్ బ్యాంక్ ఉంటుందో అక్కడ ఫైన్లు వేస్తారు మీ మీద. అలాగే డెస్టినేషన్ బ్యాంక్ ఎక్కడైతే ఉంటుందో దానిలో మళ్ళీ మీకు బ్యాండ్ వాయిస్తారు. సో ఓవరాల్గా చూస్తే మీకు అన్ని వాయింపుడు కార్యక్రమాలు. సరే, మీరు రియలైజ్ అయ్యి నా లోన్ లొద్దు నేను తీర్చుకుంటాను అనుకుందాం. అప్పుడు ఫోర్ క్లోజర్ ఛార్జెస్ ప్రీ క్లోజర్ ఛార్జెస్ అని చెప్పేసి మీ మీద మళ్ళీ దాని మీద 3% 4% వేసి మళ్ళీ దోసుకుంటూ ఉంటాయి. అంటే ఈరోజు మన పరిస్థితి ఎట్లయిపోయింది అంటే, మన దేశంలో మన వ్యవస్థలో మనం అభివృద్ధి పేరు చెప్పుకుంటూ అడుక్కు తినే పరిస్థితులు బ్యాంకింగ్ వ్యవస్థ క్రియేట్ చేసింది. అంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అంటే వాళ్ళు వ్యాపారులు, వాళ్ళ తప్ప ఎక్కడ కనిపించట్లేదు. కానీ దీని అందరికీ కారణం ఏమిటంటే ప్రభుత్వాలు మనకేం చెప్తా ఉన్నాయి, మీ అభివృద్ధి కోసం మేము పాటుపడుతూ ఉన్నాం, మీరు అభివృద్ధి చెందుతూ ఉన్నారు అని. కానీ ఈరోజు చూసినప్పుడు మొన్న పేపర్లో ఏమి ఇచ్చాడు, క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక దాదాపు 30,000 కోట్ల రూపాయలు మిగిలిపోయినాయి. వీళ్ళందరూ కూడా మినిమం 3 నెలల పైన బిల్లులు కట్టలేదు అని చెప్తా ఉన్నారు. అలాగే కరోనా తర్వాత క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ దాదాపు 80% వరకు వచ్చింది అని చెప్తా ఉన్నారు. అలాగే క్రెడిట్ కార్డు బిల్లే చూసుకోండి. క్రెడిట్ కార్డు బిల్లు మీరు కట్టాలని ఓకే, మీరు కట్టడమా కట్టకపోవడం పక్క పెట్టండి. అసలు ఎవరు అలవాటు చేస్తూ ఉన్నారు? మీరు ఏదో బట్టలు కొనుక్కుందామనో సామాన్లు కొందామనో ఒక సూపర్ మార్కెట్కో బట్టల షాప్కో పోతే మీరు ఒక 10,000 పెట్టేదన్న కొని బిల్ కట్టడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు మీకు? ఆటోమేటిక్ సార్ ఎందుకు సార్ వేస్ట్ మీకు, లేదా ఎందుకు మేడం మీకు వేస్ట్ మీకు, మీరు 2,500 కట్టండి, 5 నెలలు కడితే మీకు ఇంట్రెస్ట్ ఫీ జస్ట్ 150 రూపాయలు ప్రాసెసింగ్ ఫీ అని మీ దగ్గర వసూలు చేసుకుంటారు. ఈ ఫీజు ఆ ఫీజు అని చెప్పేసి మొత్తం మీద మళ్ళీ దాన్ని మనకు అంటగడతారు. అంటగట్టిన తర్వాత మీకు ఏదైనా ఇబ్బంది వచ్చి 1 నెల మీరు కట్టకపోయినా వాళ్ళు ఇంటికి వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడటం, లేదా ఫోన్లో నోటుకొచ్చినట్టు మాట్లాడటం, దాని మీద ఇంట్రెస్ట్లు వేయటం, ఓవరాల్గా భయపెట్టడం, లేదా మామూలుగా వ్యక్తి కొద్ది బలహీనుడైతే వాని వస్తువులు గుంజుకపోవటం, వాడిని భయపెట్టడం, భయభ్రాంతులను చేయడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ అదే ప్రాబ్లం, మీరు క్లోజ్ చేస్తా అంటే మీ మీద 3% 4% ట్యాక్స్లు వేస్తాం, ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని. అంటే ప్రతి దాని మీద కూడా జిఎస్టీ అనేది వచ్చింది, లోన్ల మీద జిఎస్టీ వచ్చింది, ఇన్సూరెన్స్ల మీద జిఎస్టీ అని ప్రభుత్వాలు దోచుకుంటున్నాయి. అలాగే క్లోజర్ ఛార్జెస్, ఓపెనింగ్ ఛార్జెస్, ప్రాసెసింగ్ ఫీలు, ఈ ఫీలు ఆ ఫీలు, బౌన్సింగ్ ఛార్జీలు, ముందు ఒక బ్యాంకు తర్వాత ఒక బ్యాంకు, ఇలా రకరకాల బౌన్సింగ్ ఛార్జీలు మరికొంతమంది వేస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూసినప్పుడు ప్రభుత్వాలు మనల్ని వదిలేస్తాయి. సో మన వేలు పట్టుకొని నడిపించాల్సిన ప్రభుత్వాలు, ఎందుకంటే మనం ఎన్నుకుంటున్నాం. సరే మీరు సరిగ్గా వెళ్ళి బాగుపడండి అని చెప్పాలి. ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయంటే, మీరు సర్వనాశనం అయిపోయి వ్యాపారవేత్తలను బాగా పోషించండి, మీ బాగోగులు మాకు సంబంధం లేవు, మీకు ముచ్చట్లు చెప్తాం, వాళ్ళకు డబ్బులు ఇస్తాం అన్న విధంగా ప్రభుత్వ వ్యవహారాలు తయారైనాయి. ఎందుకు ప్రభుత్వాలు వీళ్ళ మీద మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తేయట్లేదు? అటువంటప్పుడు క్రెడిట్ కార్డులు ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయకండి, ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యవస్థని ఎలో చేయకండి. ఈరోజు ఐసిఐసిఐ బ్యాంకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో 50,000 మినిమం బ్యాలెన్స్ పెట్టాలి, లేదా మీ మీద ఛార్జీలు పడతాయని ఐసిఐసిఐ బ్యాంక్ అని చెప్పేసి వార్తలు వచ్చాయి. మరి 50,000 మినిమం బ్యాలెన్స్ ఏంది? ప్రభుత్వ బ్యాంకులు ఫ్రీగా ఇస్తున్నాయి, 0 బ్యాలెన్స్ అకౌంట్ అని చెప్తా ఉన్నాయి. మరి 50,000 బ్యాలెన్స్ ఏంది అంటే, ఒక ఐసిఐసిఐ యాక్సిస్ బ్యాంక్ ఇట్లా కాదు, పెద్ద పెద్ద బ్యాంకులన్నీ కూడా 25,000 ప్రైమ్ అకౌంట్లు అని చెప్పి, అలాగే ప్రీమియం అకౌంట్లు అని 50,000 ₹1,00,000. అంటే ఏం చేస్తున్నారు మీరు? అంత అమౌంట్ పోనీ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే అంత అమౌంట్ మళ్ళీ వీళ్ళకి ఇస్తున్నారా? మార్కెట్లో మీరు సంపాదించుకుంటున్న అమౌంట్ కస్టమర్కి పే చేస్తున్నారా? లేదు కదా. కానీ అమాయకులైన ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు అంటే, దానిలో పెట్టుకుంటా ఉన్నారు. వాడికి గొప్ప ప్రివిలేజ్ ఇస్తామంటారు. ఏం ప్రివిలేజ్ లేదు. వాడు ఒక్కనాడు కనుక మెయింటైన్ చేయకపోతే వాడి మీద బ్యాలెన్స్ బౌన్స్ చేసి పడేస్తారు. సో వాడికి ఎన్ని ఛార్జీలు వేస్తున్నారో అందరికీ తెలుసు. సో ఓవరాల్గా ఏం చేస్తూ ఉన్నాయి, మీరు లోన్లు తీసుకుంటే నశించిపోతారు, మీరు పనికి రాకుండా పోతారు. క్రెడిట్ కార్డు మీ దగ్గర ఉంటే మీరు అప్పుల పాలవుతారు, బ్యాంకు లోన్లు ఉంటే అప్పుల పాలవుతారు. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, మీకు అన్ని చోట్ల వీళ్ళని కూర్చోబెట్టి మీతో అప్పుల పాలయ్యేట్టు చేస్తూ ఉంటాయి. ఎవడన్నా టీవీ కొనుక్కోవాలో మొబైల్ కొనుక్కోవాలని పోతే డెఫినెట్గా చెప్పేది ఏంటంటే, మీరు పర్ఫెక్ట్ క్యాష్ అవసరం లేదు, ఈఎంఐ నెలకి 2,000 3,000 కట్టండి అని చెప్పేసి వానికి బురదలోకి దింపేయటం, క్రెడిట్ కార్డులతో అప్పులు ఇచ్చేయటం, 0 బ్యాలెన్స్ ఈఎంఐ అని, లేదా నో దాని పేరు ఏదో ఉంటుంది, నో ఈఎంఐ ఏదో బ్యాలెన్స్ ఈఎంఐ అని ఉంటుంది ఒకటి. అలాంటి స్పెసిఫిక్గా నో ఇంట్రెస్ట్ అని చెప్పేసి కొన్ని ఈఎంఐలు, 0 బ్యాలెన్స్ ఫీజు అని చెప్తారు. ఓవరాల్గా అయితే మొత్తం మీద ఒక వ్యక్తి డబ్బులు కడదామని పోయినామని కట్టకుండా చేసి
వాడిని అప్పుల పాలు చేసే వ్యవస్థలు బ్యాంకింగ్ వ్యవస్థలైనాయి, క్రెడిట్ కార్డు వ్యవస్థలైనాయి. దీనికి కారణం వాళ్ళని అనలే, వ్యాపార వ్యవస్థల బదులు ప్రభుత్వాలు విచ్చలవిడిగా వాళ్ళని రాబందులను వదిలడు ప్రజల మీదకి వదిలేసినాయి. వాళ్ళు రాబందులుగా ప్రజలు తింటా ఉన్నారు. సో ఈ ప్రజలు అమాయక ప్రాణులు ఏమవుతారంటే బలైపోతూ ఉన్నారు. ఇక్కడ మరి వీళ్ళని కాపాడే వాళ్ళు ఎవరు అంటే వీళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ ఉండాలి అని గీతాబోధ చేస్తారు వీళ్ళకి. మనకే మీకు తెలియదా, మీరు ఎందుకు చేసుకుంటారంటే మరి ప్రభుత్వాలు ఎందుకు, మన పరిపాలన మనం చేసుకుంటాం కదా. వీళ్ళ నాయకులు అని చెప్పేసి అనుకుంటే వీళ్ళు మనకు చేస్తున్న మంచి ఏం లేదు. వీళ్ళందరూ కూడా ధనవంతులను చేస్తున్నారు, మిడిల్ క్లాస్ వాడిని బీదవాడిని చేస్తున్నాడు, బీదవాడు ఎప్పటికీ బాగుపడడు. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి అతిపెద్ద కుంభకోణాలు. ప్రాసెసింగ్ ఫీజులని, జిఎస్టీలని, ప్రీ క్లోజర్ ఫోర్ క్లోజర్స్ ఛార్జెస్ అని, అలాగే ఏదైతే కొన్ని క్రెడిట్ కార్డులలో మినిమం బ్యాలెన్స్ ఎవడన్నా కట్టిందంటే వారికి 38% వరకు ఇంట్రెస్ట్ వేస్తారు. సో ఓవరాల్గా అయితే మొత్తం మీద మీదే తప్పు అన్నట్టుగా కస్టమర్ని చేసి బ్యాంకింగ్ వ్యవస్థలు కావచ్చు, క్రెడిట్ కార్డు వ్యవస్థలు కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీల వ్యవస్థలు కావచ్చు, ఓవరాల్గా అందరూ లాభపడి వాళ్ళు కోటీశ్వర్లు అవుతూ ఉన్నారు. ఈ కట్టేవాడు మాత్రం ఏం లాభం పొందుతుండో తెలియదు, కానీ వీడు మాత్రం పనికి రాకుండా తయారవుతూ ఉన్నాడు. దీనికి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి అంటే ఏమంటుంది దాన్ని, మీ చావు మీ చావండి, మాకేం సంబంధం లేదు, మీరే క్రమశిక్షణతో ఉంటే మీరు బాగుపడతారు తప్పితే మేము చెప్తే మీరు బాగుపడతారా, వాడు ఇస్తా అంటే మీరు ఎందుకు తీసుకుంటున్నారు అంటారు. కానీ వాడు ఇస్తా అని రోడ్డు మీద ఎందుకు కనిపిస్తున్నాడు అంటే మీరు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి కనిపిస్తున్నాడు. ఇలాంటి ఇంట్రెస్ట్లు వేస్తున్నప్పుడు ఇదేం పద్ధతి, 35% ఇంట్రెస్ట్ ఏంది, ఈ ప్రాసెసింగ్ ఫీజులు ఏంది, క్లోజర్ నేను వద్దురా బాబు అప్పు నేను డబ్బులు కట్టేస్తా నీకు అంటే అప్పటి వరకు కట్టించుకున్న ఇంట్రెస్ట్ ఎటుపోయింది, అప్పటి వరకు కట్టించుకున్న అమౌంట్ ఎటుపోయిందో తెలియదు, కానీ మళ్ళీ మొత్తం బ్యాలెన్స్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. సో ఓవరాల్గా అయితే సాధారణ మనిషి, మధ్యతరగతి మనిషి అప్పులు చేసినా వాడు బాగుపడడు, క్రెడిట్ కార్డు తీసుకున్నా బాగుపడడు. మీరు మా వలయంలో చిక్కుకొని పోనీ వద్దు అనుకునే వాడు జీవించగలుగుతారా అంటే సమాజాన్ని ఎట్లా తయారు చేశారంటే ఇవి లేకుండా జీవించే స్థితి లేకుండా తయారు చేసిన ప్రభుత్వాలు. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థలు అనలేదు, మళ్ళీ అదే చెప్తా ఉన్నాం, ఇక్కడ ప్రభుత్వాలు తయారు చేసి వాళ్ళని రోడ్ల మీద కుదిలేరు. వాళ్ళు వచ్చి మనుషుల మీద పడి మనిషి వీక్నెస్ని పట్టుకొని దోచుకుంటా ఉన్నాయి. ఇక్కడ వీడి వీక్నెస్లు వదిలించుకోండి, మీరే మీ తప్పే తప్ప మా తప్పు కాదు, మీ వీక్నెస్కి మీరు బలవుతున్నారు తప్ప మాది కాదు అని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. సో ఓవరాల్గా మరి ఏం చేయాలనో ఎవరికి అర్థం కాని పరిస్థితి. దీనికి కారణం ఎవరు, కారకులు ఎవరు అనేది ఏం చెప్పలేం. కాదు ఓవరాల్గా ఎవరిని వాడు తిట్టుకోవాల్సింది, అయ్యో నా తప్పే ఇది అందువల్లనే ఇది జరుగుతుంది అనుకోవాల్సింది తప్పితే ప్రభుత్వాలు మీకు సహాయం చేయవు, బ్యాంకింగ్ వ్యవస్థలు మీకు సహాయం చేయవు, ఎవడు సహాయం చేయడు. మీకు మీరు సహాయం చేసుకొని జ్ఞానం వచ్చినాడు బాగుపడతారు, లేదు అంటే అప్పుల పాలవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.